శ్రీగురుభ్యో నమః. హరి ఓం. కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్ర తంత్ర యంత్ర ఔషధాస్త్ర శస్త్ర సంహర సంహర మృత్యోర్మ్రోచయ మ్రోచయ ఆయు వర్ధయ వర్ధయ కుంభట్ పరబ్రహ్మణే జీప్చే జ్వాలా పరితరాయ సుదర్శనాయ ఓం ఫట్ స్వాహ మహాదేవభ్యే నమో నమః. పార్వతీ పరమేశ్వరానుగ్రహణాక్షవలిచిద్ధం. జూన్ నెలలో ఈ 12 రాసుల వారికి ఏ విధమైనటువంటి సంచారణలు జరుగుతాయి, ఏ విధమైన అవకాశాలు లభిస్తాయి, ఆర్థికంగా ఎవరు లాభపడుతున్నాము, ఆరోగ్యపరంగా ఎవరికి ఇబ్బందులు కలుగుతున్నాయి, ఆకస్మికమైనటువంటి ధనం ఎవరికి వస్తుంది, ఏ రాశి ఫలితాలు వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు జరుగుతున్నాయి అనే విషయాన్ని క్షుప్తంగా మీకు వివరించడం జరుగుతుంది. అయితే ఈ 12 రాసులు వారికి కూడా గురుస్థానము, రవిస్థానములు వేరే వేరే 8, 11వ ఇంట స్థిరత్వంలో ఏర్పడటం వల్ల జరిగేటువంటి ప్రస్తావనలు, మార్పులు, అదేవిధంగా మీరు తీసుకునే ఏ నిర్ణయం అయినా సరే ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దాన్ని మీకు వివరిస్తూ తగు పరిష్కారాలు పార్వతీ పరమేశ్వర అనుగ్రహ ప్రకారంగా చిన్న చిన్న రెమెడీస్ మీ కొరకు వివరిస్తూ ఆ యొక్క గండాల నుంచి, ఆ సమస్యల నుంచి కూడా మిమ్మల్ని గట్టెక్కించడానికి సర్వదా నారాయణుడు మీకు దోహద చేస్తాడని, ఈ 12 రాసుల్ని కూడా యథాశక్తానుసారం నా జ్ఞానాన్ని ఉపయోగించి మీకు తెలియజేయడానికి మీ ముందుకు రావడం జరుగుతుంది. తదనంతరము కన్యారాశి వారు. కన్యారాశి వారికి జూన్ 4వ తారీఖు తర్వాత నుంచి మంచి అవకాశాలు, పట్టిందల్లా బంగారం అయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుంది. గురుడు, బుధుడు, శుక్రుడు మంచి స్థానాల్లోకి రావడం, అంతకంటే రాహుకేతులు వీరికి సహకరించడం అనేటువంటిది 8వ తారీఖు నుంచి జరగడం వల్ల మీరు అనుకున్నటువంటిది, మీ మాటకి విలువ, ఎవరైతే మిమ్మల్ని ఇంతకుముందు తోలనాడారో, అవమానించారో ఆ రెండిటికి కూడా సమాధానం చెప్పేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా ఇంతకు ముందు మీరు ఎప్పుడో కొందాం అనుకున్నటువంటి ఆ కళలు, అంటే వస్తువులు కానీ, బంగారం కానీ, కార్లు కానీ, ఆ కళ నెరవేర్చుకునే అవకాశం ఏర్పడుతుంది. కన్యారాశి వారికి కాస్త మానసికమైన ఆందోళన అనేటువంటిది జూన్ 14 నుంచి 29 వరకు కూడా మానసికమైన ఆందోళన కలుగుతూ ఉంటుంది. అన్ని ఆరోగ్యపరంగా జూన్ 18 నుంచి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ధనపరంగా మీరు నిలబడతారు, కానీ ఆరోగ్యపరంగా జూన్ 18 నుంచి కూడా కొంచెం మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు పడుతూ ఈ కష్టం నాకే వస్తుందా అన్నటువంటి విషయానికి మీరు లోనవుతాం జరుగుతుంది. ఈ విద్యార్థులకి మంచి ఫలితంగా ఉంటుంది. 29వ తారీఖు వరకు కూడా మీ యొక్క జ్ఞాపక శక్తి పెరగడం, అరే వీడు చదువుతున్నాడే బానే అనేటువంటి మాట తెచ్చుకోవడం జరుగుతుంది. రాజకీయ నాయకులకు ఉన్నతమైనటువంటి పదవులు కట్టుపెడుతుంటారు. ప్రజల్లో మీ ఆదరణ పెరుగుతుంది. అంతేకాకుండా సినీ రంగంలో ఉన్న వారికి మంచి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి. మీ ప్రతిభకు గుర్తింపు వచ్చి అవార్డులు, రివార్డులు లాంటివి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా కన్యారాశిలో ఉన్నటువంటి వారికి వివాహం కావాలనుకున్న వారికి ఈ నెలలో ఖచ్చితమైన వివాహ యోగ్యత కనబడుతూ ఉంటుంది. ఎవరైతే మీరు సంతానం కోసం ఎప్పటి నుంచో చూస్తున్నారో వారికి జూన్ 22 నుంచి 29 లోపు ఆ యొక్క కష్టం అనేటువంటి తీరేటువంటి అవకాశం కనబడుతూ ఉంటుంది. అంతేకాకుండా జూన్ నెలలో కన్యారాశి వారికి రవిస్థానము, అదేవిధంగా చంద్రుడు, బుధుడు, ఈ ముగ్గురు కూడా స్వక్షేత్రంలో చూడటం వల్ల మీరు ఎప్పటి నుంచో చూస్తున్నటువంటి ధనం కానీ, ఆకస్మికమైన ధనాన్ని కానీ, తాత ముత్తాతల నుంచి వచ్చేటువంటి ఆస్తి వివరాలు కానీ మీరు అందిపుచ్చుకుని మీ కష్టానికి ఒక తాడు దొరికి ఆ తాడు ఎగబాగుతుకుంటూ మీరు అనుకున్న గమ్యస్థానాన్ని చేరుకునేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఎవరైతే స్టాక్ మార్కెట్లో డబ్బులు వెచ్చిద్దాం అనుకుంటున్నారో జూన్ 18 తర్వాత పెట్టండి. మీ వ్యాపారం ఏదైనా ప్రారంభం చేద్దాం అనుకున్నవారు జూన్ 22 నుంచి 29 లోపు వ్యాపారాన్ని ప్రారంభం చేయండి. ఎవరిని కూడా పార్ట్నర్స్గా వద్దు, మీరు మాత్రమే దిగండి. చక్కగా మంచి ఫలితాలు అనేవి ఏర్పడుతున్నాయి. అంతేకాకుండా కన్యారాశి వారు
విదేశాలకు వెళ్దాం అనుకున్న వారికి మంచి పరిణామంగా ఏర్పడచ్చు. అంటే కన్యా రాశిలో ఉన్నటువంటి వారు ఎవరన్నా సరే ప్రతినిత్యము కూడా హనుమత్ నామస్మరణ చేయడం లేదా శ్రీరామదూతాయ నమః అనుకోవడం చాలా మంచి ఫలితాలను ఏర్పరుస్తూ ఉంటాయి. ఈ కన్యా రాశి వారికి కేతుస్థానము, చంద్రస్థానము, రవిస్థానములు మూడు కూడా మూల త్రికోణ యుక్తంలో ఉండడం వల్ల మీ యొక్క స్థితిని గతిని మార్చేటువంటి అవకాశం ఏర్పడుతూ మీరు స్థానం అనేటువంటిది మారడం, ఆ స్థానం మారిన తర్వాత మీ విలువలు అనేటువంటి పెరగడం జరుగుతూ ఉంటాయి. మిమ్మల్ని ఎవరైతే మోసం చేద్దాం అనుకుంటారో, ఇటువంటి ఉత్తమున్న మనం మోసం చేస్తామని తప్పిదం తెలుసుకుని క్షమార్పణ కోరుకునేటువంటి అవకాశం కూడా ఈ జూన్ నెలలో కన్యారాశి వారికి లభిస్తుంది. అయితే జూన్ 24 తర్వాత నుంచి కూడా 29 వరకు మీరు అనుకున్నటువంటి ఏ మాటన్నా సరే ఖచ్చితంగా నెరవేరడం, మీరు మంచి స్థాయికి వెళ్ళడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇక కన్యారాశిలో ఉన్నటువంటి వారు ఎవరన్నా సరే ఈ శ్రీరామదూతాయ నమః అనుకుంటున్నప్పుడు 2 తమలపాకులు స్వామివారికి సమర్పించడం, ఒక తమలపాకుని తీసుకుని మీరే భుజించడం చాలా మంచిది. కన్యారాశి వారికి గురువు, అదేవిధంగా శుక్రుడు, చంద్రుడు మంచి స్థానయుక్తంలో మిమ్మల్ని చూడడం వల్ల ఈ నెలంతా కూడాను మీకు సత్ఫలితాలు కలుగుతూ అనుకున్నటువంటి పనులు, ఆరోగ్యపరంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినా అది పెద్ద సమస్యగా భావించకుండా మీ యొక్క జీవిత శైలిని గడుపుతూ ఉంటారు. ఈ రాశివారు చాలా జాగ్రత్త అయినటువంటి వ్యవస్థ విద్యార్థులు చేసుకోవాలి. మిమ్మల్ని నమ్మిస్తూ, మిమ్మల్ని ఇబ్బందులు పెడుతూ, మిమ్మల్ని మానసికమైనటువంటి ఒత్తిడికి విద్యార్థుల్ని మీ సీనియర్లు కానీ, మీ ఇంట్లో వాళ్ళు కానీ మీకు ఇష్టం లేని వాటిని రుద్దడం అనేటువంటిది జూన్ 16వ తారీఖు నుంచి కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఈ కన్ఫ్యూజన్ లేకుండా మీ యొక్క స్థిరమైనటువంటి ఖచ్చితమైనటువంటి నిర్మాణాన్ని అంటే మీ యొక్క వాయిస్ను వినిపించడానికి జూన్ 22 తర్వాత నుంచి మీకు బలం అనేటువంటిది ఏర్పడుతుంది. అలా ఏర్పడడం వల్ల మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా నెరవేర్తించుకుంటుంటారు. కాబట్టి జూన్ నెలలో కన్యారాశి వారు మీ యొక్క స్థితులు మంచి అవకాశం ఏర్పడము, హనుమత్ నామస్మరణ చేయడము, చాలా ఉన్నతమైనటువంటి విలువలతో కూడుకున్నటువంటి జీవిత శైలిని మీరు ఏర్పరచుకోవడము అనేటువంటి జరుగుతూ ఉంటాయి. ఆకస్మికంగా ధనం రావడం, ఈ ధనం పక్క పలానా చోట నుంచి వచ్చింది అనేది ఎవరికీ తెలియజేయకండి. జూన్ 29 నుంచి 3వ తారీఖు వరకు కూడా, జూలై 3వ తారీఖు వరకు కూడా మీరు మీ మాటని అదుపులో పెట్టుకోవాలి. ఇక కేతువు అనేటువంటి అతను మీ యొక్క జాతక యుక్తంలో రవి స్థానాన్ని ఇబ్బందిగా చూడటం వల్ల మీరు 29వ తారీఖు నుంచి 3వ తారీఖు వరకు మీరు మాట్లాడే మాటను బట్టి మిమ్మల్ని అధపాతాళానికి తొక్కేయడానికి మీ శత్రువులు ఎదురు చూస్తూ ఉంటారు. కన్యారాశి వారు ఖచ్చితంగా జూన్ నెల 29 నుంచి జాగ్రత్త వహించడం మంచిది.